తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గమనార్హంగా దిగజారినట్లుగా కనిపిస్తోంది. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా కూడా స్థానిక స్థాయిలో పార్టీ కార్యకలాపాలు అనాథల వంటివిగా మారాయని కార్యకర్తలు వాపోతున్నారు. రాజకీయ చైతన్యానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో పార్టీ ఇల్లు గాలిలో తేలిపోవడం పలువురిని ఆలోచనలో పడేసింది. కరీంనగర్ ఎంపీగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ గతంలో విజయాలు సాధించిన గత కొన్ని సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పార్టీ ఓటములనే చవిచూస్తోంది. 2004లో ఎంఎస్ఆర్ గెలిచిన తర్వాత నుంచి అసెంబ్లీ స్థాయిలో ఒక్క విజయం కూడా లేదు. మున్సిపల్ కార్పొరేషన్లు కూడా పార్టీకి పట్టేలేదు. ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఈ జిల్లాలో ప్రాధాన్యం కలిగిన వారైనా కూడా వారి మధ్య అభిప్రాయ భేదాలు పార్టీని బలహీనంగా మారుస్తున్నాయని కార్యకర్తలు చెబుతున్నారు. ఎవరి దగ్గరకు వెళ్లాలో కూడా తెలియని స్థితిలో క్యాడర్ ఉందని చెబుతున్నారు. కొందరు నేతలు ఒకరి అనుచరులుగా ముద్రవేయబడతామన్న భయం వ్యక్తం చేస్తున్నారు. పదవుల పంపిణీ సమయంలో సరైన నాయకులకు గుర్తింపు రాకపోవడం, సీనియర్లను పక్కన పెట్టడం వంటివి నాయకత్వంపై వ్యతిరేకతను పెంచాయి. సీఎం అనుచరులకు పదవులు రావడం, పొన్నం ప్రభాకర్ సూచించిన వారికి లేకపోవడం వల్ల మంత్రుల మధ్య విభేదాలు మరింత గాఢమయ్యాయి. అంతేకాదు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో కొన్ని కీలక నాయకులు మౌనంగా మిగిలిపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవల జిల్లా సీనియర్ నేతలు సమావేశమై పార్టీ పునర్నిర్మాణంపై చర్చించారని సమాచారం. నమ్మకంగా నిలిచిన నేతలకు నామినేట్ పదవులు ఇవ్వడం, కార్పొరేషన్ ఎన్నికల ముందు కొత్త ఊపునిచ్చేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం కోరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా కరీంనగర్ కాంగ్రెస్ ను గాడిలో పెట్టాలంటే రెండు ముఖ్య అంశాలు అవసరం. ఒకటి నాయకత్వ స్థిరత్వం, రెండు సుస్థిరమైన అంతర్గత ఐక్యత. ఈ రెండింటిపై పార్టీ పెద్దలు చొరవ తీసుకుంటేనే స్థానిక కార్యకర్తలకు భరోసా కలుగుతుంది. లేకపోతే అధికారంలో ఉండి కూడా కనీస స్థాయి నాయకత్వం చూపించలేని పరిస్థితి కొనసాగే ప్రమాదం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.